హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని కనకమేడల. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పచ్చి శనగపప్పు స్వీట్ కార్న్ వడలు. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. చాలా సింపుల్ వేలో చెప్తాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవి 4-5 గంటలు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు. వీటిని ఇప్పుడు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం స్వీట్ కార్న్ వేసుకుందాం. చూడండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకుందాం. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్నప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి పూర్తిగా ఆప్షనల్. నేనైతే పచ్చిమిర్చి వేసుకోవట్లేదు. మీకు కావాల్సి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా వడలు చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు వేసాం కాబట్టి వెంటనే వడలు వేసేసుకోండి. లేకుంటే ఉల్లిపాయలోని నీరంతా కారి వడ చేసుకోవటానికి వడ రాదు. వెంటనే వేసేసుకోండి. చూడండి, వడలు ఈ విధంగా చేసుకోండి. ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. సాస్ లేదా టమోటా చట్నీ వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. 10 to 15 minutes రెసిపీ అండి. చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.